కాంటాక్ట్ లెన్స్ నా ఉద్దేశం. బట్ అప్పుడప్పుడు ఫంక్షన్స్ కానీ అట్లా పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో 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 ఓకే, సైట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఇంకొక క్వశ్చన్. అంటే 18+ తర్వాత కాన్స్టాంట్ గా సైట్ ప్రాబ్లం అలాగే ఉంటే లేజర్స్ అంటుంటారు కదండి, కానీ ఇప్పటికి చాలా మంది భయపడుతుంటారు. మరి భయపడకుండా చేయించుకోవచ్చు అంటారా? ఇప్పుడు సొఫిస్టికేటెడ్ లేజర్ టెక్నిక్స్ కొంచెం స్టెబిలైజ్ అయిందండి. ఇదివరకు రోజుల్లో స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే కొంచెం తప్పులు అటు ఇటు జరిగినా సరే ఉన్న పవర్ కంటే లేజర్ అయిన తర్వాత మళ్ళీ వేరే పవర్ వచ్చేసేది, రెసిడ్యువల్ పవర్ వచ్చేది, ఆర్ ఇంకొక ప్రాబ్లమ్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు అలా కాదు, యాక్యురసీ పెరిగింది. లేజర్ చేసిన తర్వాత రిజల్ట్స్ బాగున్నాయి. ఓకే, సో అదేంటంటే ఇది నల్లగుడ్డు మీద కర్వేచర్ ఎట్లా ఉందని చూసుకుని దాన్ని బట్టి ఐ పవర్ యాడ్ అవుతుంది మనకి. సో ఆ కర్వేచర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ లేజర్ తో ఏం చేస్తామంటే ఆ కర్వేచర్ ని ఫ్లాటన్ చేస్తాం. ఓకే, సో ఆ చిన్న లేజర్ పెట్టడం వల్ల ఫ్లాట్ అవుతుంది, పవర్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో నమస్తే, చెప్పండి. మేడం నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నామండి. నాకు ఆల్రెడీ ఒకసారి క్యాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఓకే, హలో చెప్పండి. మేడం అది లెఫ్ట్ సైడ్ లో క్యాటరాక్ట్ సర్జరీ జరిగింది. కాకపోతే ఇన్సిడెంట్ క్లియర్ రాలేదు మేడం. నా డౌట్ ఏంటంటే వన్స్ ఒకసారి క్యాటరాక్ట్ సర్జరీ జరిగిన తర్వాత అది మళ్ళీ ఇంకోసారి చేయించాలని చెప్పేసి. అంటే క్యాటరాక్ట్ సర్జరీ జరిగిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ఆ బ్యాగ్ లో లెన్స్ ఇంప్లాంట్ చేస్తారో దాని వెనకాల ఒక పొర ఉంటుంది మళ్ళీ. అది ఒకవేళ గట్టి పడితే మళ్ళీ ఆఫ్టర్ క్యాటరాక్ట్ అంటారు దాన్ని. దానికి మళ్ళీ చిన్న లేజర్ చేస్తే సరిపోతుంది, అప్పుడు చూపు మంచిగా వస్తుంది. అది కాకుండా దాని వెనకాల నరంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మళ్ళీ దానికి సపరేట్ గా ట్రీట్మెంట్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నేను విమలానండి మాట్లాడుతున్నాను వైజాగ్ నుంచి. నమస్కారం. చెప్పండి విమలా గారు, మీకోసం అడగండి. అదేనండి, అంటే మా పాపకి ఐస్ పాపనే వైట్ గా ఉంటది కదా, దానికి మీద ఒక వైట్ ప్యాచ్ లాగా వచ్చింది. దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుంది అంటారు? ఎంత వయసు అండి పాపకి? పాపది 10 years అండి. అంటే చిన్నప్పటి నుంచి వస్తే చూపించాము, మెడికల్ ట్రీట్మెంట్ వెళ్తే అది క్యాజువల్ గా పోతుంది. అంటే లిప్స్ మీద స్పాట్స్ లాగా ఉండేది, లిప్స్ మీద స్పాట్స్ పోతే ఐస్కి వచ్చేది అనమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు, కానీ అయితే వైట్ లేయర్ లాగా సైడ్ ని ఫామ్ అవుతుంది చూసారా? అవునండి, అలా ఫామ్ అయింది. అది ఎందుకు వస్తుందంటే కన్ను మీద తడి సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల వస్తుంది అనమాట. అది డ్రై అయిపోతుంది ఆ పర్టికులర్ ప్లేస్ లో. మీరు అది మంచిగా పీరియాడికల్ గా ఒక పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి అట్లా కళ్ళు కడుక్కున్నప్పుడు, మొహం కడుక్కున్నప్పుడు కళ్ళు కూడా స్పెసిఫిక్ గా కడగాలి. కళ్ళు రెప్పల మీద పెరిగిపోతా ఉంటుందన్నమాట. అది సరిగా కడగనందువల్ల ఏమవుతుందంటే కంటి నీరు రెప్ప కొట్టినప్పుడల్లా కళ్ళు మీద నిలవదు. సో ఆ పర్టికులర్ పాయింట్ లో డ్రై అయిపోవటం వల్ల ఆ పొర పెరుగుతుంది. అది నల్లగుడ్డు మీద బాగా పెరిగిపోతే అప్పుడు సర్జరీ చేయాలి, లేకపోతే ఈ ఒక్క చిన్న విషయం చేసినందువల్ల మనకి అది పెరగకుండా ఉండిపోతుంది. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో 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 నమస్తే, చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే, వినపడుతుంది, చెప్పండి. కువైట్ నుంచి కాల్ చేస్తున్నారు, మీరు రిసీవర్ దగ్గర పెట్టుకొని గట్టిగా క్లియర్ గా అడగండి. చెప్పండి. మీరు ఇంకొకసారి ప్రయత్నించండి. అసలు క్యాటరాక్ట్స్ అనే కండిషన్ ఒక్కసారి అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదేంటంటే ఇప్పుడు మనకి స్పెక్టికల్స్ లెన్స్ ఎలా అయితే ఉంటుందో కన్ను లోపల న్యాచురల్ లెన్స్ ఒకటి ఉంటుంది. ఈ న్యాచురల్ లెన్స్ క్లియర్ గా ఇప్పుడు ఏ గ్లాస్ లోంచైనా మనం ఆ లెన్స్ క్లియర్ గా ఉంటే లైట్ దాని ద్వారా వెళ్ళి మనకి కనిపిస్తుంది. ఇది కూడా బయట నుంచి లైట్ ఈ లెన్స్ ద్వారా వెళ్ళి
నరం మీద పడినప్పుడు ఇది స్టిమ్యులేట్ అయ్యి వెనక్కి బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. అప్పుడు మనకి చూపు కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇది గట్టిపడిపోతుందో చాలా కారణాలు అనమాట. వయసు వల్ల ఈ లెన్స్ ప్రోటీన్స్ మారిపోతాయి. మళ్ళీ ఏదన్నా బాగా వాపు వస్తే దానివల్ల కూడా ఈ లెన్స్ ప్రోటీన్స్ మారిపోతాయి. ఇది గట్టిపడిపోతుంది. సో ఇది గట్టిపడినందువల్ల లోపలికి లైట్ రేస్ పాస్ అవ్వలేకపోవడం వల్ల చూపు తగ్గుతుంది అనమాట. కొంతవరకు క్యాటరాక్ట్స్ కి సన్లైట్ కూడా ఒక కారణము, కొంత గాగుల్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ అంటారు, నిజమే అంటారా? అవునండి. ఎందుకంటే ఈ క్యాటరాక్ట్ ఈ లెన్స్ లోపల సర్టన్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ ఏంటంటే ఈ లైట్ ని అబ్జార్బ్ చేస్తాయి అనమాట, రెటీనా మీద దాకా హార్మ్ఫుల్ రేస్ వెళ్లకుండా ఉండడానికి. సో ఎప్పుడైతే ఎక్కువ సన్లైట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ లెన్స్ ప్రోటీన్స్ కూడా ఆ అబ్జార్బ్ చేసిన లైట్ వల్ల మారిపోతుంది అనమాట, దాని నేచర్ మారిపోతుంది. అంటే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది. కొంతమంది ఐ డ్రాప్స్ అవి కూలింగ్ డ్రాప్స్ అని అట్లా వేసుకుంటూ ఉంటారు, అది కంటికి ఈ క్యాటరాక్ట్స్ కొంతవరకు అవాయిడ్ చేయడానికి మంచిది అంటారా? డైరెక్ట్ రిలేషన్ కాదు, బికాజ్ ఇది సర్ఫేస్ మీద ఏదైతే లూబ్రికేషన్ ఉందో, అంటే మంచిగా తడి మెయింటైన్ చేయడానికి మనం కంటి నీరు ఎలా అయితే వస్తుందో ఈ డ్రాప్స్ కూడా కొంచెం అడిషనల్ హెల్ప్ ఇస్తుంది అంతే. అది ఎక్స్ట్రాగా క్యాటరాక్ట్ రాకుండా చేయడానికి ఆ డ్రాప్స్ ఏమి అంత పనిచేయవు. కాకపోతే కళ్ళు మనకి చూపు మంచిగా కనిపిస్తానికి అది హెల్ప్ చేస్తుంది, బికాస్ పైన సర్ఫేస్ డ్రైగా అవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే శుక్లాలు అనేది వయసు పైబడ్డ వాళ్ళలోనే ఉంటుందండి, చిన్న వయసు వాళ్ళలో కానీ లేకపోతే పుట్టిన వెంటనే కూడా ఉండే రిస్క్ ఉంటుంది? పుట్టుకతో కూడా ఉంటాయి కొన్ని డిసీజెస్ లైక్ రుబెల్లా, దాంతో అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొన్ని ఆర్గన్స్ కి కలిపి వస్తుంది అనమాట. సో క్యాటరాక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, మెయిన్ ఎఫెక్ట్ ఇన్ పుట్టుకతో వచ్చే జబ్బు అనమాట అది. అప్పుడు సో దాంతో ఏమవుతుంది, పూర్తిగా అసలు లైట్ వెనకాల నరం మీద పడదు. పడకపోవటం వల్ల ఈ నరం అసలు పెరగదు అనమాట. సో ఆ నరం పెరగపోవటం వలన 10 years ఏజ్ వరకే చిన్నపిల్లల్లో లాంగ్వేజ్ ఆఫ్ విజన్ ఇస్ లెర్న్డ్, అంటే చూపు అనే లాంగ్వేజ్ భాషని నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో 10 ఏళ్ళు దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేము, అసలు సర్జరీ కానీ ఏమైనా మెడిసిన్ యూజ్ చేస్తే గానీ ఏమీ ఇంప్రూవ్మెంట్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ లేజీ ఐ, ఆంబ్లియోపియా అంటారు దాన్ని. సో 10 ఏళ్లకు ముందే ఈ స్పెషల్లీ క్యాటరాక్ట్ లాంటి డిసీజెస్ బై బర్త్ వచ్చినవి ఇమ్మీడియట్ గా ఆపరేట్ చేయాలి. ఓకే, ఎట్టి పిల్లలకి కన్ను రెప్ప వాలిపోయినట్టుగా ఉండడం లేకపోతే ఒక కన్ను యాక్టివ్ గా లేకపోవడం దీనికి ఇండికేషన్ అంటారా? అలా అని కూడా కాదు, జస్ట్ వాళ్ళు మామూలుగా చేసే పనులు చేయలేకపోతారు. సో దట్ ఈస్ వన్ ఇండికేషన్. కన్ను రెప్ప వాడటం అనేది దట్ ఈస్ నర్వ్ ప్రాబ్లం. ఓకే, దాని వల్ల కూడా లైట్ లోపలికి వెళ్ళకపోదు. బాగా గ్రాస్ గా పడిపోయింది అనుకోండి రెప్ప, లోపలికి వెళ్ళదు లైట్. ఓకే, ఒక కాల్ చేద్దాం. హలో హలో మేడం, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రేవంత్ మేడం. చెప్పండి రేవంత్ గారు, మీ క్వశ్చన్ అడగండి. అంటే మేడం నేను హలో మేడం చెప్పండి, గట్టిగా క్లియర్ గా అడగండి, రిసీవర్ దగ్గరగా పెట్టుకొని. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంటే మాది నంద్యాల మేడం. చెప్పండి. హలో, వినపడుతుందండి, చెప్పండి. నంద్యాల మేడం మాది. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. అంటే మేడం నాకు ఇదే డిస్ప్లే కలర్ బ్లైండ్ అని ఉందని చెప్పారు మేడం. చెప్పండి. కలర్ బ్లైండ్ ఉందని, అంటే నేను దీనికి వెళ్దాం అనుకున్నా మేడం, ఎయిర్పోర్ట్కి వెళ్దామని మెడికల్ టెస్ట్ చేయించుకుంటే. ఓకే ఓకే, కొన్ని జాబ్స్ కి అది సర్టిఫై చేయడానికి కలర్ విజన్ అడుగుతారండి, ఎందుకంటే కలర్ డిఫరెన్స్ తెలియకపోతే కొన్ని జాబ్స్ కి అది ప్రమాదం అన్నమాట. ఇది పుట్టుకతో వచ్చేది, జెనెటిక్ గా వస్తుంది అనమాట. అండ్ మగవాళ్ళల్లో మోర్ కామన్, కాకపోతే మనం దానికి మార్పు చేయగలిగింది అంతగా లేదు. ట్రీట్మెంట్. ఇంకోటి, పుట్టుకతో వచ్చే శుక్లాలను, కంజంటల్ గా వచ్చే క్యాటరాక్ట్స్ ని ఎలా గుర్తించగలరండి? అంటే కంటిలో కొంతమందికి చిన్న పువ్వులాగా వైట్ గా కనిపిస్తుందండి, అండ్ గ్రాస్ గా వైట్ గా కనిపించింది, అది ఎలాగో మనకు కనిపిస్తుంది, పై భాగంలో తెల్లగా కనిపించేస్తుంది కాబట్టి. బట్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పూర్తిగా గట్టి పడిపోదు ముందే. కొంతవరకు క్యాటరాక్ట్ ఏమో కంజులేటల్ అంటే పుట్టుకతో ఉంటుంది, ఆ తర్వాత వయసు
తెలియకుండా అది కూడా పెరుగుతుంది. సో దాన్ని డెవలప్మెంటల్ క్యాటరాక్ట్ అంటారు. సో పిల్లలకి బిఫోర్ స్కూల్ గోయింగ్ ఏజ్ అట్లీస్ట్ వన్స్ చేయాలి, ఐ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళు కంప్లైంట్ చేసినా చేయకపోయినా చేయాలి. బికాజ్ చిల్డ్రన్ లో, మన పిల్లల్లో అది నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు అన్నేళ్ళు దాన్ని సఫర్ అవ్వాలి. ఓకే, అది వాళ్ళకి చెప్పాలని కూడా తెలియకపోవచ్చు. అందరికీ ఇలాగే కనిపిస్తుందని అనుకుంటారు. ఓకే, ఒక కాల్ ఇద్దాం. హలో హలో మేడం, నమస్తే, చెప్పండి. పేరు శివాని మేడం, మాది నెల్లూరు డిస్ట్రిక్ట్. చెప్పండి మేడం. నాకు డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది. ఓకే, నాకు 36 years. కానీ అప్పుడప్పుడు కళ్ళు మంటలు ఎక్కువ ఉన్నాయి మేడం. అద్దాలు కూడా తీర్చుకొని చదివించుకున్నాను, అయినా కూడా కళ్ళు మంటలు ఎక్కువగా ఉంది మేడం. ఆ షుగర్ ఉన్న వాళ్ళకి కళ్ళు మంటలు ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే సర్ఫేస్ తొందరగా డిస్టర్బ్ అయిపోతుంది. సో దానికి ఏం చేయాలంటే కళ్ళు, ఇందాక చెప్పాను కదా, కళ్ళు పీరియాడికల్ గా మధ్యలో 2-3 సార్లు కడుక్కుంటా ఉండాలి. కడుక్కునే విధానం చాలా ఇంపార్టెంట్. మొహం కడుక్కునేటప్పుడు కళ్ళు ఇలా రౌండ్ గా మసాజ్ చేసి కడగాలి. అలా ఎందుకు కడగాలి అంటే లెగ్ మార్జిన్ మీద ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, అవి సెక్రీషన్స్ అక్యుములేట్ అయిపోతే మళ్ళీ రెప్ప కొట్టేటప్పుడు ఫ్రెష్ గా ఫామ్ అయ్యే టియర్ ఫిల్మ్ మంచిగా నిలవద్దు కంటి మీద. దానివల్ల మీకు మాటికి డ్రై అయిపోతా ఉంటుంది అన్నమాట. ఇతర సమస్యలకు